మా పాత జ్ఞాపకాలని ఒకసారి గుర్తు చేసుకుంటే ఆ రోజుల్లో మాకు వై వెంకటరెడ్డి సార్ ప్రిన్సిపల్ గారు ఉండేవారు. ఆయన యొక్క క్రమశిక్షణ, ఆయన యొక్క డైనమిజము, ఆయన యొక్క మంచితనము, ఆయన యొక్క మార్గం మాకు సూచించిన విధం అనేది చాలా మాకు ఆ రోజుల్లో ఒక స్ఫూర్తిగా పనిచేసింది. చిన్ననాటి రోజుల్లో చదువుకునేవాడిని. అప్పుడు భారతి టీచర్ ఎంత చెప్పినా వినకుండా 8వ తరగతి వరకు చదువుకున్నా. ఆమె చాలా గొప్పగా చెప్పేది. చదువుకుంటే ఎంతవాడిని అయ్యేదో, ఎంత గొప్పవాడిని అవుతుండో అని ఇప్పుడు అనిపిస్తుంది. ఆమె ఇప్పుడు లేదు, ఆమె చనిపోయింది కాబట్టి ఇప్పటికి కూడా ఆమె జ్ఞాపకం చేసుకుంటున్నాను. పెరుమాళ్ సార్ హెడ్ మాస్టర్గా ఉండి చాలా చక్కగా అందరితోని బాగా ఇదే ఉండేవారు. నవంబర్ నెలలో దీపావళి పండుగ వచ్చింది. మేము ఆ ర్యాకెట్ లాగా అప్పుడే కొత్తగా వచ్చినాయి. ఒక ఇసుకే మట్టి కుప్ప వేసి అందులో ఒక ర్యాకెట్ పెట్టి కాలుస్తున్నాను. అప్పుడే గడ్డివాములు పెట్టినారు, పొలాలు కోసినాయి. ఆ గడ్డివాములో పడి గడ్డివాము అంతా కాలిపోయింది. అప్పుడే నాకంటే ఆ పెరుమాళ సార్ ఎదురొస్తున్నాడు. ఏం ఎటు ఉరుకుతున్నావు అంటే ఇట్లా జరిగింది సార్ అంటే ఏం భయపడకని ఇంటి దాకా తీసుకెళ్ళినాడు. సో ఆయన చెప్పింది ఒకటే ఏంటంటే, నువ్వు చెయ్యని నేరానికి ఎప్పుడు భయపడద్దు అని చెప్పినాడు అనమాట. అప్పటి నుంచి నాకు ఆ సార్ అంటే ఎంత గౌరవం అంటే ఆయన చెప్పడం అది నాకు ఒక స్ఫూర్తిదాయకం అనిపించింది. ఒక డిసిప్లిన్ నేర్పడం మరియు పూర్తిగా స్కూల్లోనే ఉండి వాళ్ళు అన్ని బాధ్యతలు తీసుకొని వాళ్ళు డిసిప్లిన్ మెయింటైన్ చేసి మాకు అంటే ఒక క్రమశిక్షణతో విద్య చెప్పడం, మళ్ళీ మాకు విద్య పాఠ్యాంశాల ఏతరగా మమ్మల్ని ఇటువంటి ఎక్స్పోజర్ ఇవ్వడం అనేది మా జీవితంలో ఎంతో మా ఒక ఆలోచనలు ఓపెన్ అప్ అవ్వడానికి మాకు అవకాశం భవిష్యత్తులో దొరికింది. 4వ క్లాస్ చదివేటప్పుడు సుందరి టీచర్ మంచిగా చెప్తుండే. నేనే చదువుకోమని చెప్తే నేనే ఇన్లేను. ఇక 4 పిల్లలు కాబట్టి మా నాన్న పెళ్ళి చేసేసిండు. ఇప్పుడు ఆ టీచర్ కూడా ఇక్కడ వస్తే మా ఎంతో బాధపడుతుంది. అప్పుడు చదువుకోమంటే చదువుకోలేదు అని అంటది. ఎప్పుడైనా కానీ ఇంకా చదువుకుని ఉంటే నేను మంచిగా చేస్తున్నాను. నేను ఆ మాట వినలే అప్పుడు, ఇప్పుడు యాద్ చేస్తాను. అప్పుడు రజులాల్ సార్ గవర్నమెంట్ హై స్కూల్ పెట్ల బురుజ్లా చదివినా. నేను ఎస్ఎస్సి దాకా చదివినాం. ఆయన చెప్పిన మాట ఎప్పుడు యాద్ వస్తాయి. ఆయన చెప్పిన సార్ ఇది మంచి మాట అని ఇప్పుడు అప్పుడు చదివిస్తే మంచిది ఉంటారంటే యాద్ పెడతారు. ఒక మనిషి ఎవరైతే నన్ను బాగా ప్రభావితం చేశారు అని తలుచుకున్నప్పుడు నాకు మొట్టమొదట గుర్తొచ్చే వ్యక్తి మా ప్రిన్సిపల్ గారు. జీవితంలో ఎలా ఎదగాలి అని ఎవరైనా స్ఫూర్తి ఇచ్చారు అంటే అది మెయిన్లీ మా సంతోష్ రెడ్డి సార్ చేశారు. స్కూల్ నుంచే ఫౌండేషన్ ఇవ్వడం అనేది చాలా గొప్పది. సో అలాంటి విషయాలన్నీ మా స్కూల్ నుంచి నేను నేర్చుకున్నాను. థ్యాంక్స్ టు మై సార్ అండ్ మా మేడం. మా చిన్నతనంలో రామంజవన్ ఉపాధ్యాయుడు ఉండేవాడు. అతను చాలా మంచి విషయాలు చెప్తుండే. విద్యార్థులకు ఎలా ఉండాలి, వాళ్ళ జీవనం ఎట్లా చేయాలి, మిత్రులతో ఎలా ఉండాలి, పెద్దవారితో ఎలా ఉండాలి, గురువుతో ఎలా ఉండాలి, మీరు ఎలా చదువుకోవాలి అనే విషయాలు చాలా మంచి విషయాలు చెప్తుండే. ఇప్పుడు కూడా అతను గుర్తు వస్తుంటాడు. అద్వితీయ ప్రసాద్ సార్ చెప్పిండు, బిడ్డ నువ్వు ఇంత తెలివి ఉన్నాయి, ఇట్లా చేసుకొని నువ్వు ఫస్ట్ క్లాస్లో అయింది, నేను 3rd క్లాస్లో వేస్తున్నా. కానీ ఆయన చెప్పిండు నువ్వు మంచి చదువురా, నేను స్కాలర్షిప్ ఇప్పిస్తా, అది చేస్తా ఇది చేస్తా అంటే మా అమ్మ నాయన కూడా వినలేదు. అది చదువుకుంటే ఇప్పుడు ఈ టైం నాకు ఫుట్పాత్ మీద కూర్చొని చెప్పులు కుట్టుకోనికి అవసరం లేకుండా ఏదైనా జీతం చేసుకుంటుంది. ఈ ఎడ్యుకేషన్ అంటే నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా సార్ గుర్తుకొస్తారు నాకు. ఫస్ట్ సార్ శేఖమ్మ సారు, రంగాచారి సార్ అని. వాళ్ళకి అసలు పొద్దున్న లేచి దండం పెట్టుకోవాలి వాళ్ళకి. ఆయన అదే చెప్పేటోడు, ఏంటంటే మీరు బాగా చదువుకోవాలా, బాగా చదువుకొని బాగుపడాలనేటోడు బాగా చెప్పేటోడు. సార్ ఏం నేర్పించారంటే నువ్వు ఒక వ్యక్తిగా మాత్రం మంచి పేరు తెచ్చుకోవాలా. విద్య అనేది బాగా పైసల దాంట్లో వెళ్ళిపోయింది తప్ప ఏం లేదు. ఫస్ట్ ఉన్న సార్ మాత్రం అసలు దేవుళ్ళతో సమానం వాళ్ళు. నాకు మంచిగా చెప్పే టీచరు కృష్ణారెడ్డి శ్రీనివాస్ సార్. ఇప్పుడు చాలా నాకు ట్రై చేశారు చదువుకోమంటని. అప్పుడు చదువుకోక ఇప్పుడు బాధపడుతున్నారు. ఇక మా పిల్లలకు చదివించాను. హిందీ ఎంత ఫ్లూయెంట్గా మాట్లాడతానంటే నేను స్టేజ్ ఆర్టిస్ట్గా స్టేజ్ మీద కూడా హిందీ నాటకాలు వేశాను. అది అంతా కూడా ఆ సావిత్రి మేడం వల్లనే నాకు జరిగింది. ఆవిడ చాలా బాగా లెసన్ ట్రీట్ చేసేవాళ్ళు. ఇంత చక్కటి హిందీ మీకు ఎలా వచ్చింది మేడం అని అడుగుతారు. ఈరోజు కూడా నేను అదంతా కూడా మా సావిత్రి టీచర్ చలవే అనుకోవాలి. కాబట్టి ఆ సావిత్రి టీచర్కి నేను జన్మాంతం రుణపడి ఉంటాను. రాఘారావు సార్ గారు అసలు ఒక్కరోజు కూడా లీవ్ పెట్టకుండా మాకు ఇంగ్లీష్ బోధించేవాడు. అట్లాగే సిహెచ్ కృష్ణమూర్తి సారు, రాజేశ్వర రెడ్డి సారు, రామయ్య సారు సామాన్య శాస్త్రం చెప్తే మాకు ప్రయోగాలు చూపించేవాడు. అయితే ఒక ప్రయోగాన్ని చూసినప్పుడు విద్యార్థికి అది టోటల్గా 100% మనసులో ఉండిపోతుంది. ఎప్పుడు కూడా మర్చిపోకుండా ఉండేవాళ్ళం. సోషల్ చెప్పేటప్పుడు సోషల్లో కూడా సాంఘిక శాస్త్రంలో కూడా దేశ విదేశాలు, పరిస్థితులు, పంటలు, పాడులు ఇవన్నీ గురించి కూడా
క్షుణ్ణంగా మాకు అర్థమయ్యేటి. నాకు తండ్రి గురువు అన్నీ కూడా మా నాన్నగారే. అధ్యాపక వృత్తి అనేది చాలా, మనము టీచర్స్గా ఉంటే మన వల్ల ఒక 10 మందికి వెలుగునిస్తాము అనేది ఆయన చెప్పడం వల్ల నేను ఈ అధ్యాపక వృత్తిలోకి రావడం జరిగింది. కాబట్టి ఆయన సహకారంతోనే నేను ఈరోజు BA, MA, PhD అన్నీ కూడా డాన్స్లో ఫినిష్ చేసుకుని, కంప్లీట్ చేసుకుని మళ్ళీ అదే విశ్వవిద్యాలయంలో ఉపాధ్యాయురాలిగా కొనసాగుతున్నానంటే అది కేవలము ఆ క్రెడిట్ అంతా కూడా మా నాన్న, మా గురువు అన్నీ కూడా నాకు. నేను నృత్య విద్యను అభ్యసించేటప్పుడు నాలోని ఉన్నటువంటి ఆ తపనను చూసి నాకు విద్వత్తు నేర్పించినటువంటి వారు డాక్టర్ పసుమర్తి రామలింగ శాస్త్రి గారు. ఆయన నాకు నేర్పించడం కోసం తన సొంత పాఠాలను సైతం వదులుకొని నా ఇంటికి వచ్చి మరి నాకు ఉచితంగా నాట్యం నేర్పించినటువంటి గురువులు వాళ్ళు. అలాంటి గురువుల యొక్క రుణం ఈ జన్మలో తీర్చుకోవడం అంటే కుదరదు. కానీ ఈ సందర్భంలో అలాంటి మహానుభావులను స్మరించుకోవడం అనేటువంటిది ఒక మహాభాగ్యంగా నేను విజయిస్తున్నాను. నాకు చదువు చెప్పినటువంటి ఒక ప్రైవేట్ టీచర్ గిఫ్ట్ కొలుస్తాడు. జీవనోపాధి కోసమే పెట్టింది ఆ స్కూల్. కానీ చెప్పింది మాత్రం నాకు జీవితమును చెప్పింది ఆయనే. రాత్రి మగళ్ళు ఊళ్ళల్లో జరిగేటువంటి అన్యాయాలను, రైతులను పీడించే విషయాలను మాకు అనుభవంలో చెప్పాడట. అతను నా మీద ముద్ర వేసింది ఆయన, సామాజిక ముద్ర వేశాడు. నిజంగా హిందీలో వెనకగా ఉండేటువంటి సందర్భంలో ఆయన హిందీ పండిట్ అని మన టీచర్స్ డే సందర్భంగా సెలబ్రేషన్లో మనకి సెల్ఫ్ గవర్నమెంట్ డే పెట్టి ఒక టీచర్గా చేసినప్పుడు మరి ఆ సందర్భంలో ఆయన ప్రత్యేకమైన నాకు శిక్షణ ఇచ్చి మరి తర్వాత పండిట్జీ అనేటువంటి పేరు నాకు పెట్టి తర్వాత నన్ను సెల్ఫ్ గవర్నమెంట్లో హిందీ పండిట్గా ఆయన వాచ్ని కూడా నా చేతికి తగిలించి నన్ను నీకేం బాధ్యతరా, నువ్వు చేయగలుగుతావు చెయ్యి అని చెప్పేసి అని పెట్టి చేసి ప్రోత్సహిస్తే నేను నిజంగా క్లాస్ ఫస్ట్ వచ్చాను. మనకి ఆ స్ఫూర్తినిచ్చినటువంటి గురువుని కూడా మనం మర్చిపోకూడదు. ఆ స్థితిలో ఆ దిశలో మన ప్రయత్నాలు చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చు. చిన్నపాటి ప్రోత్సాహం, ప్రేమ ఆప్యాయతలు, చదువుకున్నట్టు అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసి భయందాన్ని పోగొడితే చాలు అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు. మా సార్ మాకు బ్రహ్మయ్య ఆచార్య అంటే చాలా ఇష్టం. ఆచార్య ఎలా చెప్తుండే అంటే మాకు సోషల్ చెప్పేవాడు. బుక్లో ఉన్న విషయాలే కాకుండా జనరల్గా లైఫ్ గురించి, బయట సొసైటీ గురించి, ఆధ్యాత్మికంగా కానీ ఇంకా ఇన్స్పైర్డ్ పర్సన్స్ కానీ ఎలా మనము మన జీవితంలో ఎలా బాగుపడాలి, ఎలా గ్రో కావాలి అనే విషయాలు చాలా చక్కగా వివరించి చెప్పేవాడు. మాకు ఇన్స్పైర్డ్ పర్సన్ అంటే బ్రహ్మయ్య ఆచార్య. నాకు స్ఫూర్తి ప్రదాత వాస్తవం చెప్పాలంటే నరసింహారావు గారు, ద గ్రేట్ అధ్యాపకులు. అసలు మాకు చదువు పట్ల అంత శ్రద్ధను పెంపొందించిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి వారే. వారి తర్వాత మా ప్రిన్సిపాల్ వైవి రెడ్డి గారు. అటువంటి గ్రేట్ గురువులు ఉండడం వల్లనే మరి ఈనాటి మేము ఈ స్థాయికి రాగలిగామంటే వారు మార్గాన్ని మాకు నిర్దేశించడం, ఒక క్రమశిక్షణమైన విధానం మాకు పెంపొందించడం, ఈ విధంగా ఉండడంతో ఒక విద్యాభ్యాసం ద్వారా ఒక పరిణితి చెందిన వ్యక్తిగా ఎదగడానికి వారు నిజంగా మార్గదర్శకులు అయ్యారు. నిజంగా అటువంటి వాళ్లకు నేను నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను. 10వ తరగతి చదువుకున్నప్పుడు మా ప్రిన్సిపల్ గారు ఎస్వి లలిత కుమారి గారు నాకు చాలా హెల్ప్ చేశారు. నేను బీదరికంలో ఉన్నా కూడా నాకు జీవితంలో ఎలా పైకి రావాలో, ఎలా ఉండాలో అని నేర్పించారు. లైఫ్లో మర్చిపోలేను, నా జీవితంలో మర్చిపోలేనే మేడం గారిని. ఇంకా ఇంటర్లో NCC జాయిన్ అయ్యాను. NCCలో అసలు మనం ఎలా ఉండాలి, ఎలా బతకాలి, 10 మందిని ఎలా బతికించాలి అనేది చెప్పారు నాగరాజ్ సార్. మా అమ్మ నాన్న ఎలా చూసుకున్నారో అలా చూసుకున్నారు. నిజంగా నేను లైఫ్లో మర్చిపోలేను. జై హింద్. మేము అసలు 10th చదువుకున్నప్పుడు మా సార్ ఎంత ఫ్రెండ్లీగా ఉంటాయంటే అంత ఫ్రెండ్లీని మేము ఆసరాగా తీసుకున్నాం. వాస్తవం చెప్పాలంటే అది మా సార్ పేరు సాంబయ్య సార్ ఆయన సోషల్ స్టడీ చెప్తాడు. కానీ ఆ రోజు చెప్పిన మాటలు ఏ రోజు పట్టించుకోలేదు. అది ఏ ఫ్రెండ్లీగా ఉన్నాడుగా సార్ అనుకున్నాం. కానీ అతను చెప్పిన ప్రకారం వింటే మాత్రం యాక్చువల్లీ ఒక మంచి విధంగా ఉంటాం, హ్యాపీ కాదు, సాటిస్ఫై విధంగా ఒక 2-3 జాబ్ చూపించే విధంగా మేము ఉంటాం. అది కానీ ప్రజెంట్ నేను వరకు చేసుకునే వర్క్ను ఇంకో 2-3 చేపిస్తున్నాను నేను. ఆయన చెప్పినట్టు వింటే మాత్రం అది బస్ ఆయన జ్ఞాపకాలు మాత్రం ఇప్పటికీ మర్చిపోము. ఎప్పటికీ ఆ సార్తో మాత్రం టచ్లో ఉంటాం కంపల్సరీ. అది సెల్యూట్ ఆ సార్కి మాత్రం. నేను ఇక్కడ పనిచేసిన ఒక 10-12 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. అయితే నేను మా టీచర్ వసంత టీచర్ అని మా మేడం ఉండే. ఆ మేడం నాకు ఒకప్పుడు చెప్తున్నా మంచిగా చదువుకోమంటే నేను చదువుకోకుండా ఇప్పుడు ఈ దినం ఈరోజు పూల దుకాణం మీద పనిచేస్తున్నా ఈరోజు. ఇంకా మా టీచర్ మంచిగా చదువుకోమని చెప్పింది. చదువుకోమని చెప్తే మళ్ళీ నేను అప్పుడు వినలేను. వినకుంటే నాకు
అప్పుడు పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు. మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ చేస్తున్న పని ఆ టీచర్ చెప్పినట్టు వింటే ఈ దినం పరిస్థితి నాది ఇట్లా రాకపోతుండే. గురువు అంటే గుర్తొచ్చేది ఎంటీ ఖాన్. ఆయన విరసం అధ్యక్షుడు ఉండేవాడు, మా టీచర్. ఆయన ఇంగ్లీష్ టీచర్. ఆయన చెప్పేది ఏమంటే గాడిద కూడా ఇంగ్లీష్ నేర్పిస్తుంది. ఇంగ్లీష్ కాదు నేర్చుకోవాల్సింది, మానవత్వం నేర్చుకోవాలి. మానవత్వం నేర్చుకోవాలి, సంస్కారం నేర్చుకోవాలి. టీచర్ని మించిన దేశభక్తులు ఉండడు నిజానికి. ఆ టీచర్ కనుక విద్యార్థులను తీర్చిదిద్దుతుంటే, ఆ విద్యార్థులకు ఇది మంచి ఇది చెడు చెప్తుంటే, ఇది నైతికత ఇది అనైతికత అని చెప్తుంటే అప్పుడు భవిష్యత్తు బాగుంటుంది. సో అందుకని టీచర్ చెడిపోతే ఒక జాతి చెడిపోతుంది, టీచర్ చెడిపోతే ఒక తరం చెడిపోతుంది. టీచర్ బాగుంటే వచ్చే తరం బాగుంటుంది, భవిష్యత్తు బాగుంటుంది. ఆయన మాకు నేర్పింది రుజువర్తన, రుజువుగా ఉండాలి, వంకర టింకర ఉండొద్దు, స్ట్రైట్గా గీత గీసినట్టు జీవితం ఉండాలని చెప్పి. ఈరోజు విద్యార్థులు సమాజం గురించి ఆలోచిస్తున్నారు, ఆలోచించకపోవడానికి టీచర్లు ఆలోచిస్తున్నారు. సమాజం గురించి ఆలోచించాలి, దేశం గురించి ఆలోచించాలి, కుటుంబం గురించి ఆలోచన మంచిది అనిపిస్తుంది. కుటుంబం కూడా ఆలోచిస్తలేదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఈరోజు వాళ్లకు తమ గురించిన సోయి తమకు లేకుండా చేసినాయి. తమ గురించిన జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండాలి. ఆత్మజ్ఞానం ఈరోజు లేదు. గురువు అనగానే అందరికీ జీవితంలో గుర్తొచ్చేది స్కూల్లో పాఠాలు చెప్పిన గురువు గారు గుర్తుకొస్తారు. ఆ గురువు గారి ద్వారానే మనం ప్రపంచానికి పరిచయం అవుతాం. గురువు చేసే పరిచయాలు సమాజాన్ని పరిచయం చేస్తాడు, దేశాన్ని పరిచయం చేస్తాడు, సమస్యలను పరిచయం చేస్తాడు, విషయాలను పరిచయం చేస్తాడు. కాబట్టి మొట్టమొదటిగా నేర్చుకునే విధానం మొదలయ్యేది స్కూల్లో. ఆ స్కూల్లో చెప్పిన గురువు గారే అందరికీ గుర్తుకొచ్చే మొట్టమొదటి గురువుగారు. స్కూల్ రోజు మేము ఎక్కడన్నా కనిపిస్తే మా వెంబడి పరిగెత్తుకుంటూ వచ్చేది, స్కూల్కి రాని పట్టుకుపోయేది. అప్పుడు మాకు కోపం వస్తున్నా తర్వాత మేము కొంత పెద్దగా అయిన తర్వాత తలుచుకుంటే ఆ గురువులకు ఉన్న కన్సర్న్, ఎడ్యుకేషన్ పట్ల కన్సర్న్, విద్యార్థుల పట్ల కన్సర్న్, వీళ్ళని నేను తీర్చిదిద్దాల సన్మార్గంలో నడిపేయాలనే కన్సర్న్ గొప్పది. అది స్కూల్లోనే మొదలవుతుంది. అది మా శిష్యులు ఒక గొప్పవాడే మాకు అనిపించినప్పుడు అంతకంటే గొప్ప ఫీలింగ్, గొప్ప సంతోషం ఇంకేముండదు. ఈ మధ్య కాలంలో నన్ను అడిగితే గురు శిష్యుల సంబంధాలు కొంత విపరీతంగా మారుతూ వచ్చినాయి. కానీ ఆ బడిపంతుల స్థాయిలో ఇప్పుడు ప్రొఫెసర్లు లేరు. నాకు పాటిల్ గారని 1957లో శిల్పకళ విభాగానికి చెందిన గురువు. నేను నేర్చుకున్న దానికి ఆయన పునాదులు వేయడం జరిగింది. ఇక నీకు తిరుగులేదు, నువ్వు శిల్పకళ లోపల అంతస్తుల మీద ఎదుగుతూనే పోతుంటావు అని ఆశీర్వదించు. నేను పాటిల్ గారిని తలుచుకుంటున్నా అంటే వారి యొక్క ప్రభావం నా పైన ఎంతగా ఉన్నదని చెప్పడానికి ఒక సందర్భంగా నేను చెప్పుకుంటున్నాను. ఫోటోగ్రఫీ ఫీల్డ్లో అయితే నాకు ఈ ఆదరణ, నేను ఫోటోగ్రఫీలో రాణించడానికి నాకు ఒక గురువు ఉన్నాడు, మురళీకృష్ణ. అతను వరంగల్ మెడికల్ కాలేజ్లో పెథాలజీ డిపార్ట్మెంట్లో ఫోటోగ్రాఫర్గా ఉండేవాడు. టెక్నికల్లీ ఎస్థెటికల్లీ బెస్ట్ తీయటం అనేది నేను మురళీకృష్ణ గారి వద్ద నేర్చుకున్నాను. తర్వాత నేను ఇవాళ ఇంత నిలబడ్డా అంటే నాకు మురళీకృష్ణ గారు. అయితే నేను ఇష్టపడ్డ గురువులందరూ వాళ్ళ సబ్జెక్టు పరంగా వాళ్ళకి మంచి నాలెడ్జ్ ఉండేది. మరోరు వాళ్ళని చూస్తే ఒక భయం అనేదే కాకుండా వాళ్ళు మనల్ని ఎడ్యుకేట్ చేసేలాగా ఉండేది, వెరీ ఫ్రెండ్లీ ఉండేది. ఆ రకంగా అంటే గురువుకు శిష్యుడికి మధ్య ఏ రకమైన ఇన్హిబిషన్స్ లేకుండటం వల్ల మేము నేర్చుకోగలిగినాం. ఎక్కువ భయం ఉండి, ఇప్పుడు మ్యాథ్స్ టీచర్ అంటే మాకు భయం ఉండే, కానీ మేము ఎప్పుడు మ్యాథ్స్ ఆ భయంతో నేర్చుకోలే కూడా సరిగా. 2వ క్లాసులో ఉన్నప్పుడు అంటే మాకు అనంతచారి గారని ఇప్పుడు ఆయన చాలా ఓపికగా పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, భయం లేకుండా క్లాసులు చెప్పేవాడు. అయితే ఒకసారి సారు ఒక లెక్కిచ్చాడు. అయితే చాలామంది ఏదో ఒకటి చేశాడు, కానీ నేను ఒకటి మాత్రం కరెక్ట్గా అర్థం చేసుకుని అది ఆ సమాధానం వచ్చిన తర్వాత సార్ నన్ను చాలా 7-8 సంవత్సరాల వయసు ఉండొచ్చు, నాకు ఇప్పుడు కూడా గుర్తుంది. బలమైన ఒక ముద్ర అనేది మాకు అప్పుడే టీచర్స్తో రావడం అనేది జరిగింది. మేము చెప్పిన పిల్లలు ఈ లెవెల్కు అంటే ఈ స్థాయికి చేరుకున్నారంటే చాలా మాకు కూడా గర్వకారణంగా, సంతోషంగా ఉన్నదని కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు. నిజానికి ప్రతి మనిషి జీవితంలో తల్లిదండ్రుల తర్వాత ఆ జీవితాన్ని మలుపుదిల్పినటువంటి సంఘటన గురు ద్వారానే నేర్చుకుంటాం. నన్ను మా తెలుగు టీచర్ నారాయణ రెడ్డి సాబు, అరే నువ్వు తెలుగు టీచర్ కావాలరా, ఈరోజు నువ్వు స్టేజ్ ఎక్కాలరా అన్నాడు. నేను గజగజ వణికిపోయినటువంటి సంగతి.
నాకు ఆ సాయంత్రానికి పంచలు కొనిచ్చి అట్లాంటి డ్రెస్ కొనిచ్చి తెల్లారి ఆయన్నే నన్ను ఒక టీచరే నన్ను టీచర్లాగా తయారు చేసి మా 8th క్లాస్ రూమ్లో నన్ను నిలబెట్టడం జరిగింది. బహుశా నా జీవితంలో అదే ఒక కీలకమైన మలుపు అని అనుకుంటున్నాను. చెడిపోయినా బాగుపడినా గురువులే కారణమవుతారు, అదేదైనా సరే. నా టీచర్ పేరు లక్ష్మి, కానీ అక్కబడి అనేవాళ్ళం. నర్సయ్య సారు, జగదీశ్వర రెడ్డి సారు, యాదవరెడ్డి సారు, వీళ్ళందరూ కూడా మా జీవితంలో మేము మర్చిపోలేము. చాలామంది కూడా తెలుసు, తిరునగర్ సారు. అట్లా వీళ్ళందరితో కూడా మాకు ఒక ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్నది. అయితే చిన్నప్పుడు మాత్రం, హై స్కూల్లో ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ క్రమశిక్షణ ఇప్పటికీ కూడా ఉపయోగపడుతుంది. ఎందుకంటే టీచర్ అంటే ఒక క్రమశిక్షణ, ఒక నడవడిక, ఒక పద్ధతి, చదువు, ఇవన్నీ కూడా కేవలం చదువు అనేది కాకుండా ఒక క్రమశిక్షణకు కూడా కట్టుబడి ఎట్లా ఉండాలనేటువంటిది నేర్పేవాళ్ళు టీచర్లు. ఇప్పుడు కొంత ఫ్రెండ్లీ వాతావరణం కూడా ఉంది ఇప్పుడు. అయితే అప్పుడు కూడా కొంత ఉంది, కానీ అప్పుడు ఫ్రెండ్లీ వాతావరణం కంటే కూడా కొంచెం భయం, గౌరవం కూడా ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడు భయం అనే దానికంటే గౌరవంతో కూడుకున్నటువంటి స్నేహపూరితమైనటువంటి వాతావరణం అయితే ఇప్పుడు ఉందని నేను అనుకుంటున్నాను. ఇవాళ నేను ఇంతకాలం ఈ ప్రజా ఉద్యమ జీవితంలో నిలబడడానికి, ముందుకు సాగడానికి కూడా నాకు తోడ్పడుతుంది. అందుకు నా గురువులందరికీ కూడా, టీచర్లందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేసుకుంటున్నా. నేను నాకు జీవితంలో ఎంతోమంది గురువులు. నేను 11 ఏళ్ళ ఏజ్లో నేను బోర్డింగ్ స్కూల్ పోయినట్టు ఊటీకి. మాకు చెప్పిండ్రు, ఇప్పుడే పామెలా గిబ్స్ అని చెప్పి ఇంగ్లాండ్ నుంచి వచ్చింది టీచరు, జాగ్రఫీ చెప్తుంది. అప్పుడు మాకు ఏం చెప్పింది, బుక్కులు బంద్ చేయండి అన్నది. టోపీలు, మంచినీళ్ళ సీసాలు తీసుకొని బయట ప్లే గ్రౌండ్లోకి రండి అన్నది. మాకేదో ఇంత పేపర్లు చూపించింది, అంతే ఇట్లా ఒకరొకరు లైన్స్, తెల్ల పేపర్ మీద చిన్న చిన్న నల్ల లైన్స్. ఇది స్కూల్ అని చెప్పింది, ఇది లంచ్ అని చెప్పింది, ఇది నైట్లో మిమ్మల్ని పికప్ చేసుకుంటాం సాయంత్రం అన్నది. ఇది కాంటూర్ మ్యాప్ అని చెప్పింది. మీరు ఈ మ్యాప్ను పట్టుకొని లంచ్ టైం వరకు సైకిళ్ళ మీద ఇక్కడికి వస్తే మీకు లంచ్ దొరుకుతుంది. సాయంత్రం వరకు ఆ డౌన్ హిల్ వచ్చేస్తే మీకు లారీ పికప్ చేసుకొని వాపస్ చేస్తుంది. ఆ ఒక్క రోజులో నేను జాగ్రఫీ నేర్చుకున్నాను. అదే జాగ్రఫీ నాకు కాలేజీలో కూడా సరిపడింది. ఆయమ్మని ఇప్పటివరకు నేను మర్చిపోను, ఎందుకంటే నాకు జీవితంలో అట్లా టీచర్ దొరకలేదు. ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా గురువులందరికీ నా యొక్క నమస్కారములు. ముఖ్యంగా ప్రతి విద్యార్థి ఎదుగుదలకు గురువు యొక్క పాత్ర ఎంతగానో ఉంటుంది. అదేవిధంగా సైన్స్లో మాకు నారాయణ గౌడ్ టీచర్ అనేవారు ఉండేవారు. అదేవిధంగా తెలుగులో అనంతరాములు అని టీచర్ ఉండేవారు. సో ఉపాధ్యాయులే పిల్లలకు రోల్ మోడల్స్. వారు నిజంగా కూడా తలుచుకుంటే మట్టిలో నుంచి కూడా మాణిక్యాలు వారు వెలికి తీయగలరు. విద్య ఈరోజు మేము ఈ స్థాయిలో నిలబడడానికి మాకు ఎంతగానో తోడ్పడ్డది. మా గురువులకు మరొకసారి అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఎక్కువగా నన్ను ప్రభావితం చేసిన టీచర్లు ఎవరంటే ఆశీర్వాదమ్మ అనే ఒక టీచర్ హై స్కూల్లో మాకు సోషల్ స్టడీస్ చెప్పేది. యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఎంఎన్ రెడ్డి, ఆయన కూడా చాలా ప్రభావితం చేసి ఈరోజు మనం ఐపీఎస్లో రావడానికి కూడా కారణం ఆయన అండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆశీర్వాదమ్మ టీచర్ మాత్రం ఒక క్వశ్చన్కు ఆన్సర్ను ఎన్ని విధాలుగా రాయవచ్చు, తర్వాత తప్పులు లేకుండా ఏ విధంగా రాయవచ్చు, తర్వాత ఎగ్జామినర్కు ఏం కావాలనేది ఎట్లా అర్థం చేసుకోవాలి. సో ఎప్పుడైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వచ్చినో నరసింహారెడ్డి సార్ మాకు మేజర్ అడ్వైజర్గా ఉండే. సో ఆయన మాకు ప్రతి క్షణం కూడా మా వెంబడే ఉండి వాళ్ళ కుటుంబాన్ని కూడా వదిలేసి కొంచెం బాగా చదివినా కూడా మంచిగా చదువుతున్నారని చెప్పి చాలా ఎక్కువగా ప్రోత్సాహం చేసి ఇప్పుడు కూడా మమ్మల్ని తిట్టేవాడు, కానీ అది చేయడం కానీ ఇలా చేసేవాడు కాదు. ఒక సివిల్ సర్వీసెస్ అంటూ ఒకటి ఉంటుంది, తర్వాత వాటికి ఎగ్జామ్స్ రాసి మంచి ర్యాంకులు తెచ్చుకుంటే మనం వేలాది మందికి సహాయం చేసే అవకాశం అనేది ఉంటుంది అని చెప్పి మాకు ఒక కొత్త ప్రపంచాన్ని నరసింహారెడ్డి సారు మాకు పరిచయం చేయించడం జరిగింది. వారు కూడా నాకు ఉపాధ్యాయులు అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది నలుగురే అండి.